మూవీ పైరసీ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు బెయిల్ ఇచ్చిన పలు షరతులను విధించింది. ప్రతిరోజు సీసీఎస్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ప్రస్తుతం ఐబొమ్మ రవి చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన 4 కేసుల్లో బెయిల్ కోరుతూ ఐబొమ్మ రవి ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దేశ విదేశాల్లో ఏజెంట్లను సర్వర్లను ఏర్పాటు చేసుకున్న ఐబొమ్మ రవి ఏకంగా పైరసీ సామ్రాజ్యాన్నే నిర్మించినట్లు ఇప్పటి వరకు పోలీసులు జరిపిన విచారణలో వెల్లడైంది. అయితే కీలక విషయాలపై ఏ ప్రశ్నలు అడిగినా అతడు సరిగ్గా సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న డేటా గురించి అడిగిన ప్రశ్నలకు అతడు సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. ఐబొమ్మ రవికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అడిగి తెలుసుకుని. దుర్గేష్, చెప్పండి, మొత్తం మీద ఐబొమ్మ రవికి అయితే బెయిల్ రావడం జరిగింది, అది కూడా షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు అని చెప్పారన్నారు. డీటెయిల్స్ ఏంటి? అంటే తెలంగాణ దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో సినిమాకు సంబంధించిన సినిమాలన్నీ కూడా వివిధ భాషలు, తెలుగు, హిందీ, కన్నడ, హిందీతో పాటు కూడా అన్ని భాషలు కూడా పైరసీ చేసినటువంటి నేపథ్యంలోనే ఒక సినిమా ఇండస్ట్రీని కుదిపేసి సినిమా ఇండస్ట్రీ షేక్ చేసినటువంటి ఐబొమ్మ రవి ఎట్టకేలకు షరతులకు కూడినటువంటి బెయిల్ మంజూరు చేసినట్టే తెలంగాణ హైకోర్టు అని చెప్పారు. ఎందుకంటే దానికి బెయిల్తో పాటు కూడా కొన్ని షరతులు విధించిన విదేశాలకు వెళ్లరాదు, తన దగ్గర ఉన్న పాస్పోర్ట్ ను కూడా పోలీసులకు అప్పగించాలి, అదేవిధంగా విదేశాలకు వెళ్ళకూడదు అని చెప్పడం. దాంతో పాటు కూడా తన ఇంటర్నెట్ కూడా వాడకూడదు అని చెప్తాను. ఎందుకంటే తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఏదైతే మళ్ళీ ఒక సబ్మిట్ చేసినట్టు వేరే సెల్ ఫోన్ కనుక తీసుకొని తన ఇంటర్నెట్ కనుక వాడితే ఇబ్బంది గురవుతుంది కనుక తన ఫోన్ వాడదు, సెల్ ఫోన్ వాడదు, ఆయన ఇంటర్నెట్ సంబంధించిన మేరకు అది కూడా వాడకూడదు అని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ సినిమా ఇంటర్వ్యూ చేసిన పైరసీలో భాగంగా నేను ఆల్రెడీ మళ్ళీ ఇంటర్నెట్ వాడితే సినిమాలను కూడా మళ్ళీ పైరసీ చేసి మళ్ళీ అప్లోడ్ చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇంటర్నెట్ వాడకూడదని క్లియర్ గా చెప్పడం ఉంది. ప్రతిరోజు కూడా వారం ఏదైతే ఉన్నదో తన శ్రద్ధ కొన్నట్టు కూడా సీసీఎస్ కార్యాలయం ముందుకు వెళ్లి తను ప్రజలు సంతకం పెట్టవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే తనకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అని చెప్పుకోవాలి. సినిమా పరిశ్రమ అన్నింటినీ కూడా చూసినట్టయితే అన్ని ప్రతి భాషలో కూడా నేను పైరసీ చేసినటువంటి ప్రధానమైన ఆరోపణలు గతంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ తెలుగు కానీ తమిళ్ కానీ ఇవన్నిట్లో చూసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఒక కుదిపేసినటువంటి ఐబొమ్మ రవి అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఐబొమ్మ రవి లోపల పోయిన తర్వాత కూడా చాలా సినిమాలు రిలీజ్ అయినటువంటి పరిస్థితి మనం గతం నుంచి కూడా ఇప్పటి వరకు చూసాము. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా చూస్తే ఐబొమ్మ రవి చేశాడా, ఐబొమ్మ రవి వెనకాల ఎంతమంది ఉన్నారని పోలీసులు కూడా దాదాపుగా 3 సార్లు కూడా తనను కస్టడీకి తీసుకొని విచారించినటువంటి పరిస్థితి చూస్తాను. దాదాపు 3 సార్లు కస్టడీలో కూడా తనకు సంబంధించిన అంతా కూడా కాల్ డాట్ అంతా కూడా పోలీసులు పూర్తి తీసుకున్నటువంటి పరిస్థితి. తన దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, తన దగ్గర ఉన్నటువంటి లావాదేవీలు కానివ్వండి, తన దగ్గర ఉన్నటువంటి సిమ్ కార్డ్స్, ల్యాప్టాప్లు, ఫోన్ ఇవన్నిటి కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంది. వాటి ఆధారంగా పోలీసులు మరో కొంతమందికి నోటీసులు జారీ చేసి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కానీ చూసాం. దాంతో పాటు ఇంకా ఎవరు ఉన్నారో కోణంలో చూసుకుంటే దాంతో పాటు కానివ్వండి అంతకు ముందు ఇచ్చినటువంటి 3 అరెస్ట్ అయ్యారు. వాళ్ళకి సంబంధించినటువంటి అంతా కూడా డాటా సేకరించిన నేపథ్యంలో తను ఆల్రెడీ విచారణ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇదంతా కూడా రిమాండ్ రిపోర్ట్ పొడిగించడం జరిగింది. తనకు ఇప్పుడు తిరిగి తను దాదాపు 3-4 టైమ్స్ కూడా తనకు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న నేపథ్యంలో ఆల్రెడీ కేసు దర్యాప్తులో ఉన్నది, తన కస్టడీలో ఉన్నారు. పిటిషన్ కూడా కౌంటర్ దాఖలు చేయడం తనకు బెయిల్ కనుక ఇస్తే కేసు అన్ని కూడా తారుమారు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఐబొమ్మ రవికి ఇవ్వకూడదని చెప్పి పోలీసులు కూడా చెప్పిన మంజూరు చేస్తున్నారు. తన అంతా హ్యాపీగా ఫీల్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.